పెదపారుపూడిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఈ సభను ప్రారంభిస్తూ సభ నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తదితర పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, ఈనాడు సంస్థల ఎండి శ్రీ కిరణ్ బాబు గారు తదితర పెద్దలందరినీ కూడా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. నాగవల్లి ఈ కార్యక్రమం ఆద్యంతము శుభప్రదం కావాలని కోరుతూ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాం. మనందరం ఒక్కసారి లేచి నిలబడినట్లయితే మన తెలుగు తల్లిని ధ్యానిస్తూ మా తెలుగు తల్లి, మనందరం లేచి ఒక్కసారి నిలబడినట్లయితే మా తెలుగు తల్లి ప్రార్థనా గీతం శ్రీమతి నాగవల్లి గారు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ. చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను. బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, జగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయన్ననాలు. నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధియుక్తి, కృష్ణరాయని కీర్తి. మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా.
ధన్యవాదాలు శ్రీమతి నాగలక్ష్మి గారు. దయచేసి మీ ఆసనాల్లో కూర్చోవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మనందరం కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులకి ఒక్కసారి అభినందనలు తెలియజేద్దాం, కృతజ్ఞతలు తెలియజేద్దాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అందరు కూడా జెండాలు ఊపుతూ థ్యాంక్ యూ సీఎం గారు. స్వచ్ఛాంధ్ర మిషన్ ఇంకా గట్టిగా, స్వచ్ఛాంధ్ర మిషన్ థ్యాంక్ యూ, అభినందనలు తెలియజేస్తూ ఈనాడు ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా స్వచ్ఛ కృష్ణ పత్రికను ఆవిష్కరించవలసిందిగా మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. స్వచ్ఛ కృష్ణ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ఎవరిబడి. దయచేసి మీ ఆసనాల్లో కూర్చోవలసిన కోరు. ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా పెదపారుపూడి గ్రామ ప్రథమ పౌరురాలు సర్పంచ్ శ్రీమతి గారపాటి శ్రీలక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నా. సంక్షిప్తంగా వారి ప్రసంగం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీమతి గారపాటి శ్రీలక్ష్మి గారు. స్వచ్ఛాంధ్ర రథ సారథి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా పెదపారుపూడి గ్రామ ప్రజలందరి తరపున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పవిత్ర ఘాట్లో ఆయన దగ్గర నుంచి అవార్డు అందుకుంటూ, మాది రామోజీరావు గారు పుట్టిన ఊరండి, రామోజీరావు గారు అడాప్టెడ్ విలేజ్ అండి, మీరు ఒకసారి సందర్శించడానికి తప్పకుండా రావాలి సార్ అంటే ఒక మహిళా సర్పంచ్ అభ్యర్థనను మన్నించి ఆయన ఈరోజు ఇటువంటి గౌరవాన్ని అదృష్టాన్ని మన గ్రామానికి కల్పించి మన గ్రామం సందర్శించడానికి ఆయన వచ్చినందుకు మన అందరము కూడా, మా గ్రామ ప్రజలందరము కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేము. ఆయనకి ఎప్పుడూ కూడా మనం కృతజ్ఞతలు ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రామోజీరావు గారు కూడా మన గ్రామాన్ని దత్తత తీసుకుని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు మనకి కల్పించి ఆయన మన గ్రామాన్ని సమగ్రాభివృద్ధిలో నడిపిస్తూ ఉన్నారు. దానికి మనం అందరము కూడా మన పూర్తి సహాయ సహకారం అందించి ఇంకా మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకోవాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా సార్ని ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఈ స్వచ్ఛాంధ్ర మిషన్లో భాగంగా దీనికి సందర్శించడానికి వచ్చారు కాబట్టి ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ని ఒక్క 2 నిమిషాలైనా సారు సందర్శించాలని ఆ టైము కల్పించుకుని నాకు ఆ అదృష్టం కల్పించాలని సార్ను నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు, ఇటువంటి అదృష్టం నాకు దక్కినందుకు మరొక్కసారి ముఖ్యమంత్రి వర్యులు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు. ధన్యవాదాలు శ్రీమతి శ్రీలక్ష్మి గారు. స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి ఉప్పులేటి కల్పన గారు సంక్షిప్త ఉపన్యాసం చేస్తారు. ఈరోజు పెదపారుపూడి గ్రామం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మార్చాలని, నవ్యాంధ్ర ప్రదేశ్ని స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా మార్చటం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఆ దిశగా అడుగులు వేస్తూ ఇప్పటికే స్వచ్ఛాంధ్ర పెదపారుపూడిగా మారుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ పెదపారుపూడి గ్రామంలో మార్చుకుని ఎంతో అభివృద్ధిని ఇక్కడ చేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్న ఈ గ్రామాన్ని సందర్శించటం కోసం ఈరోజు మన ప్రియతమ నేత, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రామోజీ ఫౌండేషన్ ఎండి కిరణ్ గారికి,
అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన మంత్రివర్యులందరికీ, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు వారికి, అదేవిధంగా మరి బందర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు కొనకళ్ళ నారాయణ గారికి, మరి వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ, నా మీడియా మిత్రులకు, మరి పలు గ్రామాల నుంచి ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాల నుంచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటానికి విచ్చేసిన అందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పెదపారుపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు అని చెప్పి మరి ప్రకటించినప్పుడు మీ అందరికీ తెలుసు, పారిశ్రామికవేత్త, ఈనాడు సంస్థల అధినేత గౌరవనీయులు పెద్దలు రామోజీరావు గారు ప్రకటించినప్పుడు మేము ఎంతో సంతోషించాం. అంతేకాకుండా పెదపారుపూడి గ్రామానికి మహర్దశ పడుతుందని అనుకున్నాం. మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి, మన ప్రియతమ నేత, స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీటినన్నిటినీ కూడా సందర్శించడానికి ఇక్కడికి విచ్చేయటం, ఈ మహర్దశ ఇంకా ఉన్నతంగా మారి ఈ డెవలప్మెంటు మరి ఈ అభివృద్ధి ఇంకా వేగాన్ని పుంజుకుంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి రామోజీ ఫౌండేషన్ సిఎస్ఆర్లో భాగంగా ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. 5,000 లీటర్ల శుద్ధ జల త్రాగునీరు ప్లాంట్ని నిర్మాణం చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణంలో భాగంగా 306 మరుగుదొడ్లు నిర్మాణం చేసి 110 మరుగుదొడ్లు మరమ్మతులు చేశారు. మరి ఇప్పుడే మన ముఖ్యమంత్రి వర్యులు 150,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తే దాన్ని ప్రారంభోత్సవం చేశారు. దాని నుంచి ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్తో మరి మంచినీళ్లు అందించడం జరిగింది. గ్రామం మొత్తం మీద కూడా ఎల్ఈడి దీపాలు అమర్చడం జరిగింది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 తరగతి గదులకి నిర్మాణం చేసి ఇప్పుడే ఆ గదులను కూడా మరి పర్యవేక్షించడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు. అదేవిధంగా హిందూ శ్మశాన వాటిక, హరిజన శ్మశాన వాటికలకి ప్రహరీ గోడ మరియు అభివృద్ధి చేయటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చింతల హరిజన వాళ్ళలో అంగన్వాడీ భవనం, కమ్యూనిటీ హాలు, పాఠశాల భవనం చుట్టూ ప్రహరీ గోడ, ఇతర సౌకర్యాలు అభివృద్ధి చేశారు. గ్రామ పంచాయతీ భవనం చుట్టూ ప్రహరీ గోడ, భవనంలో ఫ్లోరింగ్ నిర్మాణం జరిగింది. ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ చేయటం జరిగింది. మరి అదేవిధంగా గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా మార్జిన్లు, చెరువు చుట్టూ రోడ్లను గ్రావెల్తో అభివృద్ధి చేసి ఇప్పుడు దాన్ని బీటీ రోడ్డుగా కూడా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామ సామాజిక అవసరాల కోసం రామోజీ ఫౌండేషన్ సిఎస్ఆర్లో భాగంగా ఎకరున్నర విస్తీర్ణంలో ప్రహరీ గోడ నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఈ సభాస్థలి అదే సార్, అక్కడే మనం ఈ సభని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా జడ్పీ పాఠశాలకి ఫర్నిచరు, డిజిటల్ క్లాస్ రూము, కరెంటు, అదేవిధంగా భవనానికి రంగులు, ఆట స్థలం అభివృద్ధికి ఏర్పాటు చేయటం జరిగింది. శ్రీశక్తి భవనం ఇన్కంప్లీట్గా ఉంటే గతంలో దానికి 10 లక్షలు నిధులు ఇచ్చి దాని నిర్మాణాన్ని పూర్తి చేయటం జరిగింది. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ని నిర్వహించటం, దానికి చుట్టూ ఫెన్సింగ్, షెడ్ నిర్మాణం, అదేవిధంగా ప్రతి ఇంటికి 2 డస్ట్బిన్లు ఇచ్చి మరి తడి పొడి చెత్తలు వేరువేరుగా కలెక్ట్ చేయడానికి ఇవ్వటం జరిగింది. మరి ఇన్ని కార్యక్రమాలు పెదపారుపూడి గ్రామానికి చేసి నా నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఇంత పెద్దగా అభివృద్ధి చేసిన రామోజీ ఫౌండేషన్ ఎండి గారికి, అదేవిధంగా పెద్దలు పారిశ్రామికవేత్త, మరి అనేక రకాలుగా అభివృద్ధిని చేస్తూ మరి ఈ గ్రామంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి అంటే ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్న
రామోజీరావు గారికి, అదేవిధంగా రామోజీరావు గారి కుమారులు మరి కిరణ్ గారికి మా నియోజకవర్గం తరపున, మా గ్రామం తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి అదేవిధంగా ఈ గ్రామంలో అయితే అభివృద్ధి మీరు దత్తత తీసుకున్న తర్వాత అభివృద్ధి దిశగా పయనిస్తూ ఉంది. అయితే నా నియోజకవర్గంలో ఈ మండలం చివరి మండలం సార్, ఒక ప్రక్కకు ఉంది. అయితే మిగతా 4 మండలాలతో కనెక్ట్ చేసే రోడ్లు అయితే ఒక్క రోడ్డు కూడా సరిగా మరి లేవు సార్. అంతేకాకుండా ఈ నియోజకవర్గం ఈ మండలంలోనే ఇంకా 5 గ్రామాలను దత్తత తీసుకోవటం జరిగింది సార్. అయినా ఆ 5 గ్రామాల్లో మరి అభివృద్ధి అనేది ఇంత వేగంగా ఎక్కడా కూడా జరగట్లేదు. దానికి కూడా మిమ్మల్ని నేను అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా నా నియోజకవర్గంలో మరి ఈ నియోజకవర్గం అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మరి ఆయన జన్మస్థలం నిమ్మకూరు. ఆ నిమ్మకూరు జన్మస్థలాన్ని మన యువ నాయకుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ గారు దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మరి కొమరవాళ్ళ గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామాన్ని కూడా ఎంతో మరి వేగంగా అభివృద్ధి పదం వైపు నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూచిపూడి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. సిలికానాంధ్ర మరి ఫౌండేషన్ వాళ్ళు, సిలికానాంధ్ర సంస్థ వాళ్ళు దాన్ని దత్తత తీసుకోవటం జరిగింది. మరి ఇదే రకంగా మిగతా గ్రామాలు కూడా దత్తత తీసుకున్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో కొంత మరి ప్రభుత్వానికి సహకరిస్తూ అక్కడ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కన్నా కలలు నిజమవుతాయని చెప్పి ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, సరే ఈరోజు మీరు విజిట్ చేసిన విధంగానే మరి మిగతా గ్రామాల్లో కూడా అభివృద్ధిని మీరు అప్పుడప్పుడు వస్తూ ఉంటే ఖచ్చితంగా అన్ని గ్రామాలు కూడా మరి ఇదే వేగంతో అభివృద్ధి చేయడానికి వాళ్ళు దాతలు ముందుకు వస్తారు సార్. మరి మీకు మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా మా నియోజకవర్గాన్ని అప్పుడప్పుడు వచ్చి సందర్శించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు మా నియోజకవర్గానికి వచ్చి ఇంత మంచి కార్యక్రమాలని మీరు చేసినందుకు మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు అర్జీ రూపంలో మీకు సమర్పించడం జరుగుతుంది. ఆ సమస్యలకి పరిష్కారం కొద్దిగా మీరు తెలియచేయాలని చెప్పి కోరుకుంటూ ఆ రిప్రజెంటేషన్స్ అన్నీ మీకు ఇస్తాం. అదేవిధంగా రైతులందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు సార్. ఎందుకంటే జూన్ నెలలో 12 సంవత్సరాల తర్వాత పంటలకి నీరు అందించారు. కాబట్టి మా నియోజకవర్గ రైతులందరూ కూడా మిమ్మల్ని సన్మానించుకోవాలని అనుకుంటున్నారు. అది కార్యక్రమం మళ్ళీ త్వరలోనే ఇప్పుడే మరి కొంత సమయం తర్వాత మిమ్మల్ని వాళ్ళు సన్మానించుకుని మరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తారు సార్. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు శ్రీమతి కల్పన గారు. ఇప్పుడు పెద్దలు చెరుకూరి రామోజీరావు గారి సుపుత్రులు, రామోజీ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కిరణ్ గారిని వారు సందేశం ఇవ్వాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కిరణ్ గారు చెరుకూరి రామోజీరావు గారి సుపుత్రులు, రామోజీ ఫౌండేషన్ ఎండి. మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, సభను అలంకరించిన పెద్దలకు, రామోజీ ఫౌండేషన్ తరఫున స్వాగతం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియసి అనే ఉద్దేశంతో నాన్నగారు తన స్వగ్రామాన్ని దత్తత గ్రామం కింద ఫౌండేషన్ తరఫున దత్తత తీసుకోవడం జరిగింది. దానికి ఎంపీ గారు నారాయణ గారి సహకారంతో ఆచరణలోకి తీసుకురావడానికి సాధ్యమైంది. మాన్య ప్రధాని వర్యులు నరేంద్ర మోడీ గారి కార్యక్రమం అయిన స్వచ్ఛ భారత్,
మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మానస్పుత్రిక అయిన స్వచ్ఛాంధ్రప్రదేశ్ రెండూ స్ఫూర్తిగా మీ అందరి సహకారంతో ఇక్కడ పారిపూడి గ్రామంలో 100% మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు కాసేపటి క్రితం ఒక నిర్దేశిత గడువు, ఒక టార్గెట్ ఇచ్చారు. ఒక సంవత్సరం లోపల ఎన్ని పనులు ప్రారంభించి పూర్తి చేయగలగటం, ఎంతో కొంత ప్రగతి చూపించడం, మీరు ఏ మేరకు చేయగలరు అని అడిగారు. దానికి సమాధానం ఇవ్వాల్సింది పెదపారిపూడి గ్రామవాసులే అని వారికి నేను వినమ్రంగా సమాధానం చెప్పాను. మరి సమాధానం మీ దగ్గర నుంచి మాన్య ముఖ్యమంత్రి వర్యులకి ఏమి చెప్పాలో మీరే చెప్తే ఏమి చెప్పొద్దని మీ ఉద్దేశం అయితే, లేదు తప్పకుండా చేస్తాము అని చెప్పి చప్పట్లు కొట్టి మరి వినపట్టలేదండి. సార్, మీరు చెప్పింది తప్పకుండా పూర్తి చేయడానికి వారు ఇంకా కొన్ని కొత్త ఆలోచనలు కూడా మాన్య ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. స్కూల్లో వైఫై కనెక్టివిటీతో ప్రపంచంలో ఏ మూలనున్న విద్యా విషయాలు కానీ ఇతరత్ర విషయాలు కానీ విద్యార్థులకి వెంటనే తెలిసేటట్లు వైఫై కనెక్టివిటీ ఇవ్వటం, తర్వాత స్కిల్ డెవలప్మెంట్, కొన్ని వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకునే కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభిద్దామని అన్నారు. నిన్న రాత్రి కొంతమంది ఇక్కడ పెదపారిపూడి యువతతో సంభాషించడం జరిగింది. నైపుణ్యాభివృద్ధి అంటే ఎక్కువగా యువతకి సంబంధించిన విషయం, పెద్దవాళ్ళు నైపుణ్యం పెంచుకోకూడదని కాదు. సో మరి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక హామీ లాంటిది మనం మాన్య ముఖ్యమంత్రి వర్యులకి ఇవ్వగలిగితే, వారు ఇవాళ ఇంత సమయం వెచ్చించి పెదపారిపూడి పట్ల ఇంత అభిమానంతో ఆప్యాయతతో వచ్చి ఇంత సమయం ఇక్కడ వెచ్చించినందుకు వారికి మనం కృతజ్ఞతలు చెప్పినట్లు అవుతుంది. ఈ విషయం కూడా మీరు అందరూ, యువత అందరూ చప్పట్లు కొట్టి వారికి మన సంకల్పం వినమ్రంగా తెలియచేసుకుందాం. మళ్ళీ సంవత్సరం లోపల ముఖ్యమంత్రి వర్యులను ఇక్కడికి రప్పించే స్థాయికి పెదపారిపూడి గ్రామం రాగలిగితే అంతకన్నా ఆనందకరం నాన్నగారికి ఉండదు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు శ్రీ కిరణ్ గారు. ఇప్పుడు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తమ సర్వేంద్రియాల్ని కేంద్రీకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్న మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సభకు నమస్కారం. ఈనాడు ఎండి గౌరవనీయులు శ్రీ కిరణ్ గారు, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి రామ్మోహన్ రావు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జడ్పీ చైర్మన్ గారు,
అదే మరి హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గారు, ఆప్కాబ్ చైర్మన్ గారు, ఇంకా వేదిక పైన ఉన్న జిల్లా కలెక్టర్ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ అందరూ కూడా ప్రజాప్రతినిధులు. నేను ఈ గ్రామానికి వచ్చినప్పుడు, పెదపారుపూడికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ ఆనందం చూస్తున్నాను. శాశ్వతంగా ఇదే విధంగా మీరు ఉండాలని, ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేది నా ఏకైక కోరిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కష్ట సాధ్యం కాదు, ఇది తప్పకుండా సాధించగలుగుతాం. ఈ ఊర్లో ఈ గడ్డపైన పుట్టిన వ్యక్తి రామోజీరావు గారు. ఈ జన్మభూమిలో పుట్టి ఇక్కడి నుంచే అంచెలంచెలుగా కష్టపడ్డారు. ఇంకొక పక్కన రామ్మోహన్ రావు కూడా ఆ రోజు ఒక టీచర్గా ఉండి అక్కడి నుంచి ప్రారంభించారు. రామోజీరావు గారితో ఉండే సన్నిహితంతో ఇద్దరు కలిసి ఇంకా చాలా మందిని టీం మెంబర్స్ని పెట్టుకొని ముందుకు పోయారు. ఇప్పుడే ఆయన ఉన్న ఇంటికి కూడా వెళ్ళొచ్చాను, ఒకసారి ఆ ఇల్లు కూడా చూశాను. అదే మరిగా ఆయన తల్లి కూడా ఏ విధంగా నిష్ఠతో పనిచేసేదనేది ఆ రోజు ఇక్కడుండే పెద్దవాళ్ళకు కొంతమంది తెలుసు. ఆ ఇంటికి పోతే ఆ ఇంట్లో ఉండే వ్యక్తి అయితే ఆ కుటుంబ సభ్యులు పాత విషయాలని గుర్తు చేసినప్పుడు వారు చేసిన పూర్వజన్మ సుకృతమే ఈరోజు రామోజీరావు గారు ఇంత పైకి రావడమే కాకుండా సమాజంలో ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ గ్రామమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ. అందుకే భారతదేశ ప్రభుత్వం కూడా నేను కూడా రికమెండ్ చేశాను. ఆయన అయితే ఏ అవార్డులు వద్దనేవారు కాదు, మీరు చేసిన పనికి ప్రభుత్వం కూడా ఎప్పుడెప్పుడు గుర్తించాలి, మీరు చేసింది ఒక చరిత్ర. అందుకనే ఈరోజు చూస్తే పద్మ విభూషణ్ కోసం రికమెండ్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీనికంటే మించింది లేదనే విధంగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిందంటే అది ఆయన సమాజం పట్ల చూపించిన చొరవ, ఆయన చేసిన కృషి. ఒక్క విషయం కాదు, ఈరోజు చాలా మందిని చూస్తాం, డబ్బులు వచ్చిన తర్వాత లేకుంటే సంపద వచ్చిన తర్వాత వారి యొక్క అవసరాలు చూసుకుంటారు తప్ప సమాజ విషయం పెద్దగా పట్టించుకోరు. సామాజిక బాధ్యత ఉండే వ్యక్తి రామోజీరావు గారు, కష్టపడే వ్యక్తి రామోజీరావు గారు. ఇంకొక పక్కన దూరదృష్టితో సమాజంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలనే విధంగా కృషి చేసిన వ్యక్తి. అందుకే ఇటీవల భారతదేశం మొత్తం మీరు ఒకసారి ఆలోచిస్తే స్వచ్ఛ భారత్ కోసం ప్రధానమంత్రి పిలిపిస్తే అందులో అంబాసిడర్గా ఉండడానికి కూడా ముందుకొచ్చి ఈయన్ని స్వచ్ఛ భారత్ అంబాసిడర్గా నియమించారంటే అది ఆయనకుండే చొరవ. ఈరోజు మీరు ఇంకొక పక్క చూస్తే నేను నీరు ప్రగతి పెడితే సుజలాం సుఫలాం అనే ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క సంవత్సరం నీటి యొక్క పవిత్రత ప్రాముఖ్యత ప్రజలకు తెలియజేసిన వ్యక్తి. టీవీలో కానీ పేపర్లో కానీ దీనికంటూ ఒక పేజీ పెట్టి ప్రజల్లో ఒక చైతన్యం తేవాలి, ఒక స్ఫూర్తిని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయి బ్రహ్మాండంగా చేశారు. అలాంటి వ్యక్తిని మనం చూసినప్పుడు ఈ గ్రామంలో అనేక కార్యక్రమాలకు నాంది పలికారు. ఈరోజు మీరు చూస్తే రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్షిత నీటి సరఫరా ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టించారు. ప్రభుత్వ కార్యాలయాల సముదాయానికి రహదారి వేయించారు. సీసీ రోడ్లు, రహదారికి ఇరువైపులా ట్రీ గార్డు పెట్టించారు. కొత్త విద్యుత్ స్తంభాలు వేసి ఎల్ఈడి లైట్లు పెట్టారు. కొత్త అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలని పూర్తి చేశారు. జిల్లా పరిషత్ హై స్కూల్లోని పాఠశాల నూతన భవనం, విద్యార్థులకు ఫర్నిచర్ అవన్నీ ఇచ్చారు. అది నేను ఇప్పుడే చూశాను. ఆయనే స్వయంగా ప్లానింగ్ కూడా తయారు చేశారు. మామూలుగా మీరు ఆలోచిస్తే ఏదో డబ్బులు ఇస్తారు తప్ప
శ్రద్ధ లేకపోతే దాన్ని పూర్తిగా పట్టించుకోరు. కానీ అట్లా కాకుండా రామోజీరావు గారు ఒక ప్రణాళిక తయారు చేసి మా ఊర్లో హై స్కూల్ ఈ విధంగా ఉండాలని దానికి ఆర్కిటెక్ట్ కూడా తయారు చేసి పంపించారంటే ఈ ఊరి పైన రామోజీరావు గారికి ఉండే అభిమానం అచంచలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు మీరు చూస్తే కొత్తగా ఒక వెలుగు భవనం నిర్మించారు. ఇంకొక పక్క వేస్ట్ అంతా కూడా ఇచ్చేయడం కోసం డస్ట్బిన్లు ఇవ్వడమే కాకుండా ఈరోజు మీరు చూస్తే కాంపోస్ట్ ఎరువులు తయారు చేయడానికి పెద్ద ఎత్తున ఊర్లో సహకరించి పొడి కానీ తడి వ్యర్థాలన్నీ సెపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కాకుండా వాటర్ కోసం మినరల్ వాటర్ కింద డ్రింకింగ్ వాటర్ కింద శుద్ధ జల కేంద్రం కూడా ఒకటి పెట్టించారు. ఊరంతా మరుగుదొడ్లు కట్టారు. అదే మాదిరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు సామాజిక మరుగుదొడ్లు మొత్తం రిపేర్ చేశారు. శ్మశాన వాటికి కూడా పూర్తి చేశారు. శ్మశాన వాటికలో స్నానాలకు నీటి వస్తు కూడా కల్పించే పరిస్థితికి వచ్చారు. మొత్తం మనం చూస్తే దగ్గర 19 పనులు ఈరోజు మనం చూసిన 19 పనులు పూర్తి చేశారు. 7 పనులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అంటే 26 పనులు పూర్తి చేసే పరిస్థితికి వచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులే కాకుండా 8,35,00,000 రూపాయలు ఈ గ్రామం కోసం రామోజీ గారు హెల్ప్ చేశారంటే ఆయన్ను మనస్ఫూర్తిగా గట్టిగా మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది దగ్గర డబ్బులుంటాయి. ఆ డబ్బుల్ని కొంతమంది సద్వినియోగం చేయగలుగుతాం, ఒక మంచికి ఉపయోగిస్తాం. ఈరోజు అందుకని ఒక పద్ధతి ప్రకారం చేశారు. ఈ గ్రామం పైన శ్రద్ధ పెట్టారు. నేను అందుకనే ఇప్పుడే కిరణ్ గారిని ఒక విషయం అడిగాను. మీరు ఇంకా శ్రద్ధ తీసుకోండి, నేను పూర్తిగా సహకరిస్తాను. ఈ గ్రామాన్ని ఒక స్మార్ట్ గ్రామంగా అన్ని విషయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా వ్యక్తులు కూడా స్మార్ట్ గా తయారయ్యేదానికి ఏం చేయాలో చేయమని చెప్పి నేను కోరాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మీకు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. నేను సంక్షేమ కార్యక్రమాలకు నేను ఒక పెద్ద ఎత్తున ఒక 15 సూత్రాల కార్యక్రమం తీసుకొచ్చాను. ఎవరైతే నేను ఆ రోజు చెప్పాను, పేదవాళ్ళందరూ చాలా మంది ఉన్నారు, మీ పిల్లలు కూడా చూసుకోలేకపోతున్నారు, నేను మీ ఇంటికి ఒక పెద్దగా ఉంటాను, పెద్ద కొడుకుగా ఉంటానని 47 లక్షల మందికి ప్రతి నెల మొదటి తారీఖున 1000 రూపాయలు 1500 రూపాయలు పింఛను మీ ఇంటికి పంపించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడా దీనికి డోకా లేదు. ఇంకో పక్క ఆహార భద్రత కింద 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ గాని, మొన్నే రంజాన్ తోఫా కూడా ఇచ్చాం. ఇంకొక పక్క ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే మీరు ఇబ్బంది పడకుండా ఒక భరోసా ఇవ్వాలని చంద్రన్న బీమా పథకం తీసుకొచ్చాం. దీని కింద ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ లో 5 లక్షల రూపాయలు, ఎవరైనా పూర్తిగా వికలాంగులైతే 5 లక్షల రూపాయలు, పాక్షికంగా వికలాంగులైతే 3,62,000 రూపాయలు, సహజ మరణానికి 30,000 రూపాయలు. అదే మరిగా పేదవాళ్ళు ఇన్సూరెన్స్ కడితే చదివించడానికి 2 పిల్లలకు 12 రూపాయలు చొప్పున మీకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇది ఒక చరిత్ర. ఎవరికి ఎక్కడ అభద్రతా భావం ఉండడానికి వీల్లేదని ఈ చంద్రన్న బీమా తీసుకొచ్చాను. కరెంట్ అందరికీ ఇచ్చాం, రాష్ట్రం అంతా ఇచ్చాం. గ్యాస్ అయితే మొన్నే 100% మా ఆడబిడ్డలు ఎక్కడ వంట చేయడానికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశాం. ఇంకొక పక్క ఆడబిడ్డల ఆత్మగౌరవం కోసం ఈరోజు మీరు చూస్తే ప్రతి ఇంటికి మరుగుదొడ్డిచ్చాం. ఈ ఊరు ODF అచీవ్ చేశాం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇంకొక పక్క ఆరోగ్య భద్రత, మీకు ఏ ఖర్చు లేకుండా ఏ టెస్టులు కావాలన్నా ఏ ఇబ్బంది వచ్చినా హాస్పిటల్లో అన్ని వసతులు కల్పించాలని ప్రైవేట్ పబ్లిక్ సహకారంతో
పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం, ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. పేదవాళ్ళకి ఆరోగ్యం మీద చాలా ఖర్చులు అవుతున్నాయి. మనిషి బ్రతకాలని కోరుకుంటుంది. ఓసారి అనారోగ్యం అయితే అక్కడి నుంచి ఆస్తులు కూడా అమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటి పరిస్థితి రాకూడదని ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. విద్య దీంట్లో మీరు చూస్తే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, సంచార వైద్యశాలలు పెట్టాం, 108 పెట్టాం, 104 ఈ సేవలు పెట్టాం. ఇంకో పక్క ఎక్విప్మెంట్ కానీ హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ పర్ఫెక్ట్ గా చేయడానికి చాలా చర్యలు తీసుకున్నాం. అందరినీ బాగా చదివించాలని మధ్యాహ్న భోజనం కానీ, డిజిటల్ క్లాస్ రూములు కానీ, ఇంకొక పక్క అందరినీ రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టడం కానీ, కడకు విదేశాలకు పోవాలంటే అలాంటి పిల్లలకి 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసే పరిస్థితి కూడా వచ్చాం. సైకిళ్లు కూడా నిన్నే మీరు చూశారు, ప్రతిభ అవార్డులు ఇచ్చాం. త్రాగునీరు ఈ ఊరైతే చేశాం, అన్ని ఊర్లలో మినరల్ వాటర్ ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. ఇండ్లు గృహ భద్రత కింద 10 లక్షల ఇండ్లు గ్రామీణ ప్రాంతాల్లో కడుతున్నాం. 4 లక్షల ఇండ్లు పట్టణ ప్రాంతాల్లో కట్టి గ్రామీణ ప్రాంతాల్లోనే 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఇంటింటికి పశు సంపద, పశుగ్రాస భద్రత ఇప్పుడే నేను ఇనాగరేట్ చేశాను. పేదవాళ్ళందరికీ గడ్డి కానీ, కాన్సన్ట్రేట్ ఫీడ్ కానీ, లేకపోతే సైలేజ్ కానీ అన్ని కూడా 50% సబ్సిడీకి మీకు సరఫరా చేయాలని, మీకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం ముందుకు పోతున్నాం. అదే మరి సాంకేతిక భద్రత కింద ప్రతి ఒక్క ఇంటికి టీవీ ఈరోజు ఫైబర్ గ్రిడ్ ద్వారా తీసుకొస్తున్నాం. 149 రూపాయలు మీరు కడితే మీకు ఇంటర్నెట్ కానీ, వీడియో కాన్ఫరెన్స్ కానీ, అన్ని ఛానళ్లు కానీ, మీ ఇంటికి పూర్తిగా 3 టెలిఫోన్లు కానీ, వైఫై కానీ మొత్తం సౌకర్యం ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఇది కూడా ముమ్మరంగా పనులు అవుతున్నాయి. ఇంకొక పక్కన వ్యక్తిగత భద్రత కింద నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎన్నున్న వ్యక్తిగత భద్రత ఉండాలి. ఆడవాళ్లు బయట పోతే సురక్షితంగా ఇంటికి వచ్చే పరిస్థితి ఉండాలి. అదే సమయంలో రౌడీజం లేకుండా ఉండాలి. నేరాలు చేయాలనే ఆలోచన మనుషుల్లో రాకుండా ఉండాలి. అలాంటి దానికోసం వ్యక్తిగత భద్రత కట్టుబడి ఉన్నాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఉద్యోగం, ఉపాధి కల్పించడం. ప్రభుత్వంలో కానీ, ప్రైవేటుగా కానీ పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాం. నరేగా కింద ఆవరేజ్ను 194 రూపాయలు ఇస్తున్నాం. మీరు కానీ ఇంకా బాగా చేసుకుంటే ఇంకా పెంచాలని చెప్పి ఆలోచిస్తున్నాను. అదే మరి స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చాను. నిరుద్యోగ భృతి ఇచ్చి పిల్లల్లో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళల్లో కూడా కెపాసిటీ పెంచి ముందుకు పోతున్నాం. కడాన నేను ఆలోచించింది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి, గ్రామాల్లో ఉండే వ్యక్తులకి ఇవి ఇవ్వడమే కాకుండా నెలకు 10,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా నేను ఆలోచిస్తున్నా. డాక్రా సంఘాల ద్వారా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల ద్వారా మీకు ఆర్థిక సహాయం చేస్తాం. నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తాం. అన్ని విధాలా ముందుకు తీసుకుపోతాం. ఈ సమయంలో ఇప్పుడే ఇక్కడ కిరణ్ గారు ఒక మాట చెప్పారు. ఇదే కాకుండా సమాజం కోసం నేను చాలా కార్యక్రమాలు చేపడుతున్నాను. 10 సూత్రాలు తీసుకున్నాం. ఆ 10 సూత్రాల్లో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, దానికి అనుబంధ రంగాలకు సంబంధించి పరిశ్రమలు, అదే మరి సేవా రంగం, విద్యుత్ శక్తి, రహదారులు, మౌలిక సదుపాయాలు, పౌర సేవలు. ఎవరైనా ఏ పనైనా కావాలంటే ఒక్క పైసా అవినీతి లేకుండా మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, మీ భూమి అడంగలు కావాలన్నా, లేకపోతే మీ ఆదాయ సర్టిఫికేట్ కావాలన్నా, మీకు ఏ సమస్య ఉన్నా, పంచాయతీలో మీరు ఒక బిల్డింగ్ కట్టాలంటే బిల్డింగ్ కు శాంక్షన్ కావాలన్నా అన్ని కూడా ఆన్లైన్లో పెట్టేస్తున్నాం. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీరు నేరుగా మీ సెల్ ఫోన్ ద్వారా లేకుంటే మీరు ఏ విధంగా చేసుకోవాలో చేసుకునే వసతి కల్పిస్తున్నా. అదే మరి ఎవరైనా డబ్బులు తీసుకుంటే మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు. నేను అందుకనే కొత్తగా
ఒక కాల్ సెంటర్ తీసుకొచ్చాను. అందులో కూడా మీరు చూస్తే 1100 తీసుకొచ్చాను. పరిష్కార వేదిక. ఎవరైనా సరే ఎక్కడైనా ఒక పైసా డబ్బులు తీసుకున్నా సకాలానికి పనిచేయకపోయినా మీరు ఆ నెంబర్కు ఫోన్ చేయండి. నేను తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేసి ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ నిరూపించుకుంటాం. బిగినింగ్ లో నేను అందరికీ కూలింగ్ పీరియడ్ ఇచ్చాను. 1 నెల ఇచ్చాను. ఎందుకంటే నేను మొదట్లోనే ప్రారంభం అందరినీ సస్పెండ్ చేయడం మొదలు పెడితే సమస్యలు వస్తాయని 1 నెల కూలింగ్ టైం ఇచ్చాను. ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూశారు, నేను పెదపారుపూడికి వస్తున్నానంటే అందరూ భయపడిపోయేవాళ్ళు. కలెక్టర్తో సహా అందరూ టెన్షన్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను ఆలోచించింది 5 మంది తప్పు చేస్తే 90 మందిని టెన్షన్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఆ 5 మందినే పని చేసి 100% మార్పు తేవాలని ఈరోజు టెక్నాలజీ ఉపయోగిస్తున్నాను. ఈ టెక్నాలజీ మీకోసరం. ఒకప్పుడు ఫేర్ ప్రైస్ షాప్లో బియ్యం సరిగా ఇచ్చిన అడిగేవాళ్ళు లేరు. పెన్షన్ ఇచ్చామని దొంగ లెక్కలు రాసుకునేవారు. దెయ్యాలు కూడా పెన్షన్లు తీసుకునే కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు తెలుగుదేశం హయాంలో దెయ్యాలు లేవు. దెయ్యాలు రాష్ట్రం నుంచి పారిపోయినాయి. నిజమైన వ్యక్తులకే పింఛన్ వస్తుంది తప్ప దెయ్యాలకు వచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా చదువుకోవాలంటే, స్కాలర్షిప్ కావాలంటే 3 నెలలు పడిగాపులు కాసేవారు ఎంఆర్ఓ దగ్గర. తిరిగి అవస్థ పడేవాళ్ళు. మీకు ఆ అవస్థ లేదు. నెలవారీగా స్కాలర్షిప్ ఇస్తున్నాను. మా దగ్గరనే సర్టిఫికెట్ ఉన్నాయి. నువ్వు స్కాలర్షిప్ కావాలంటానే నేరుగా ప్రాసెస్ చేసి నెలవారీగా మీ అకౌంట్కు డబ్బులు పంపించే బాధ్యత తీసుకుంటున్నా. మళ్ళీ మీ పిల్లలు సరిగా చదువుతున్నారా లేదని తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి ఒక మెసేజ్ కూడా పంపిస్తాను నా వాయిస్తోనే. మీ అబ్బాయికి ఈ నెలలో ఈ 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చాం, బాగా చదివించే బాధ్యత తీసుకోమని తల్లికి తండ్రికి కూడా సమాచారం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వడం. అదే మరిగా నేను ఒకటే ఆలోచించాను. నేను సంక్షేమ కార్యక్రమాలు చేశాను. అదే సమయంలో సమాజ వికాసం కోసం 10 సూత్రాలు తీసుకొచ్చాను. నేను కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నా. నేను కష్టపడేది ప్రజల కోసం కష్టపడుతున్నా. అందుకే ఎన్టీఆర్ ఒక మాట చెప్పారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ చెప్పారు. ఈ రోజు నేను ఒకే మాట చెప్పాను. ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజానాయకులకు చెప్పాను, ప్రజలే ముందు. మీరు ఏ పని చేసినా దృష్టిలో పెట్టుకోవాల్సింది ప్రజలను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలే ముందు. ఇది ఒక మంత్రం. దీని ప్రకారం ముందుకు పొమ్మని ప్రతి ఒక్కరిని కోరాను. కోరడమే కాదు, నేను సమాచారం తెప్పిస్తున్నా. మా ఎంపీ ఎట్టున్నాడు, మా ఎమ్మెల్యే ఎట్టుంది, మా సర్పంచ్ గారు ఎంత బాగా పనిచేస్తున్నారు, లేకపోతే మా నాయకులు ఎంత బాగున్నారు, కడాన మా కలెక్టర్ గారు ఎంత బాగా పనిచేస్తున్నారు, మా ఎంఆర్ఓ ఎట్లా పనిచేస్తున్నారు, ప్రజాభిప్రాయం మీ దగ్గర నుంచి తెప్పిస్తున్న IVRS ద్వారా. ఒకవేళ సరిగా పనిచేయకపోతే వాళ్ళకు చెప్తాను. అప్పటికి కూడా పనిచేయకపోతే నేర్పిస్తాను. నేర్చుకోకపోతే గట్టిగా కూడా ఉంటానని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా. వదిలిపెట్టే సమస్య లేదు. గ్రామాల్లో పారిశుద్ధ్యం. ఈరోజు సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు. వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మొక్కల పెంపకం కానీ, పారిశుద్ధ్యం సక్రమంగా చేయడం కానీ, త్రాగునీరు సరఫరా కానీ, సహజ వనరులు కానీ, ఇవన్నీ కూడా మీ మంత్రి గారు కూడా మీకు ఎప్పటికప్పుడు ఏం చేయాలో చెప్తున్నారు. అదే మరిగా పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, సేవలు ఏ విధంగా ఉన్నాయి, పంచాయతీలు ఏ విధంగా పనిచేస్తున్నాయి లేదని ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తాం. అప్పుడప్పుడు నా ఫోన్ మీకు వస్తుంది IVRS ద్వారా. వచ్చినప్పుడు నాకేం సంబంధం లేని సమాచారం ఇవ్వకుండా పోతే నష్టం వస్తుంది. అందుకే అడుగుతున్నా, నేను సమాచారం అడిగితే నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పండి.
తప్పకుండా దానిపైన చర్య తీసుకుని పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100% న్యాయం చేయాలని, అందరికీ పింఛన్లు ఇవ్వాలని, ఎక్కడా అసౌకర్యం రాకూడదని, అదే సమయంలో రేషన్ కానీ చంద్రన్న బీమా కానీ ఎవరి దగ్గరికి పోయే పని లేకుండా, ఒక్క పైసా అవినీతి ఇచ్చే పని లేకుండా మీకు ఆ పని సుజావుగా చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడతాను. నాకు కావాల్సింది మీ సహకారం కావాలి. ఈరోజు రామోజీరావు గారు ఇక్కడ ఎన్ని పనులు చేశారు. 8,40,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఈరోజు కిరణ్ గారు వచ్చి ఇంకా మేము బాగా చేస్తామని ముందుకు వచ్చారు. మీకు కూడా ఒక కృతజ్ఞత ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. సమాజంలో ఎవరైనా కానీ మన కోసం పనిచేస్తే మనం వాళ్ళను కూడా ఒకసారి తలుచుకునే పరిస్థితి ఉండాలి. కోట్ల మంది ఆనందంగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తా, నా శక్తి ఎంతుంటే అంత శక్తి ఉపయోగిస్తా, మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఒక్కసారి పని చేసి వదిలిపెట్టడం కాదు, కష్టాలు లేకుండా చేయడమే కాదు, అనునిత్యం నేను ఆలోచించేది ఆర్థిక సంస్కరణ ద్వారా వచ్చే ఫలితాలు నిరంతరం ఎవరైతే అట్టడుగునున్నారో, ఎవరైతే కిందనున్నారో వారికి అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈరోజు మీకు నేను సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాను. అదే మరిగా మీకు చేపలు ఇవ్వడమే కాకుండా చేపను పట్టించే విధానం కూడా నేర్పిస్తూనే మళ్ళీ మీకు అండగా ఉంటూ మీ దగ్గర ఇంకా మంచి పనులు చేపించి మీ ఆదాయాన్ని పెంచే మార్గం కూడా చూస్తాను. అందుకే ఇప్పుడు కిరణ్ గారు ఒక మాట చెప్పారు, ఈ ఊర్లో స్కిల్ డెవలప్మెంట్ పెడతామని. నేను పూర్తిగా సహకరిస్తాను. ఈ పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వండి. అదే మరి పెద్దలు ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని డెవలప్మెంట్లు అవసరం. జీవితం అనేది నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు రామోజీరావు గారు ఈ వయసు వచ్చిన రామ్మోహన్ రావు గారు ఈ ఊర్లో పుట్టి ఈ మాత్రం పనిచేసిన ఇంకా నిరంతరం నేర్చుకుంటున్నారు. నేర్చుకున్న దానిపైన మళ్ళా పనిచేస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, పుట్టేది ప్రతి ఒక్కరూ చిన్నగానే పుడతాం, మామూలు వ్యక్తులుగానే పుడతాం. కానీ మనం ఒక పద్ధతి ప్రకారం అలవాట్లు చేసుకుంటూ కష్టపడి పనిచేయగలిగితే అచంచలమైన విశ్వాసంతో ముందుకు పోతే ఏదైనా సాధిస్తాం. దీనికి వయస్సు కానీ, చదువు కానీ, లేకపోతే ప్రాంతం కానీ ఇది పెద్ద అవరోధాలు కావు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకు మీరున్నారు ఊర్లో, నేను అన్నీ ఇచ్చాను, మీరు తినేసి ఇంటి దగ్గర పడుకుంటే మీరు సాధించేది ఏదీ లేదు. ఒక 2 గేదెలు మీరు పెట్టుకోగలిగితే నేను ఇచ్చే 50% గడ్డి ఇస్తున్నా. ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఆలోచించాను, అది కూడా మీరు చూస్తే గర్భిణీ స్త్రీ అప్పటి నుంచి ఒక పూట గుడ్డు పాలు వీటితో భోజనం పెట్టిస్తున్నా, పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టిస్తున్నా. హాస్పిటల్లో తీసుకుపోయి పూర్తిగా మిమ్మల్ని చూపించడమే కాకుండా డెలివరీ అయిన తర్వాత మళ్ళీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో మీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెడుతున్నా. అక్కడి నుంచి మళ్ళీ చదివిస్తున్నాం, పౌష్టికాహారం ఇస్తున్నాం. కడాన ఎవరైనా చనిపోతే మహాప్రస్థానం పెట్టి హాస్పిటల్ నుంచి నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి 30,000 రూపాయలు సహజ మరణం అయితే ఇచ్చి, యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇస్తున్నా. అంటే ఒక వ్యక్తి బతికున్నప్పుడు గౌరవించడమే కాదు, చనిపోయిన తర్వాత కూడా గౌరవప్రదమైనటువంటి ప్రస్థానం జరగాలి. అందుకే మళ్ళా ఈరోజు శ్మశానాలు కూడా సరిగా లేకపోతే, మీ ఊర్లను చూశారు శ్మశానం కట్టారు, భవిష్యత్తులో అన్ని గ్రామాల్లో శ్మశానం కడతాం. అక్కడ నిలబడుకోవడానికి రూమ్ కూడా కడతాం, అక్కడ స్నానాలకు కూడా స్నానాల గది కడతాం. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి గౌరవమైనటువంటి జీవితాన్ని గడపాలి. ఈరోజు కొంతమంది కుటుంబ సభ్యులు డబ్బులుంటే చేస్తారు, కానీ లేని వాళ్ళు కూడా ఒక సగర్వంగా బతికే విధంగా
సమాజంలో వాళ్ళకు గౌరవం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం చెప్పాను కిరణ్ గారికి. వారిని నేను కోరింది మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోండి. మా సర్పంచ్ ఇక్కడే ఉంది, ఇక్కడ నాయకులు కూడా ఉన్నారు, అందరూ గ్రామస్తులు ఉన్నారు, మీరు కూడా సహకరించాలి. ఈరోజు మేము ఆలోచించేది మీకోసం ఆలోచిస్తున్నాం. మళ్ళీ చిన్న చిన్న స్వార్థ ప్రయోజనాలు పెట్టుకొని మీలో గొడవలు పెట్టుకుంటే నష్టం మనకే వస్తుంది. ఇప్పుడు కిరణ్ గారు మనిషిని పంపించి ఇక్కడ అభివృద్ధి చేస్తానంటే మీరు సహకరించకపోతే కిరణ్ గారికి నష్టం లేదు. మీరు పూర్తిగా సహకరించకపోతే ఇక్కడ రావడం కూడా మానేస్తాడు. అది కాదు మనకు కావాల్సింది. మన మీద అభిమానంతో, ఈ గడ్డ మీద అభిమానంతో వాళ్ళ తండ్రి ఇక్కడ పుట్టారని జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ఆయన ముందుకు వస్తున్నారు. వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, వారికి కూడా చేయూతనివ్వాలి, అండగా ఉండాలి. అందుకే వారితో నేను మాట్లాడుతూ వచ్చి చెప్పాను, ఈ ఊర్లో ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేస్తున్నాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇస్తాం, బిల్డింగ్ కూడా డబ్బులు ఇస్తాం, ఇమ్మీడియట్ కట్టేయాల్సిన అవసరం ఉంది. అదే మరి అవసరమైతే అత్యవసర సర్వీసులకు కూడా ఏమేం కావాలో అవి కూడా పెడదాం. దానికి కూడా పూర్తిగా ప్రాధాన్యత ఇస్తాను. విలేజ్ లో మొత్తం సీసీ రోడ్లు అయిపోవాలి. రేపటి నుంచే పని ప్రారంభించండి. పూర్తిగా సీసీ రోడ్లు వేసేస్తాం. అదే మరిగా ఊరంతా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎక్కడ అవసరమైతే డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా కంప్లీట్ చేస్తాం. అదే మరి 2 అంగన్వాడీ బిల్డింగులు కావాలి. ఇప్పుడే శాంక్షన్ చేస్తున్నాను. అంగన్వాడీ అంటే మామూలుగా పిల్లల్ని తీసి వదిలిపెట్టడం కాదు. డబ్బులుండేవాళ్ళు ఎల్కేజీ యూకేజీకి పోతారు ప్రీ స్కూల్ కింద. మన పిల్లలు కూడా అదే మాదిరిగా పోవాలి. అందుకని 2 అంగన్వాడీలుగా పెట్టి దీనికి అవసరమైతే ప్రీ స్కూల్ కింద దీనికి అన్ని వసతులు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క చెరువు చూశాను. నేను అడిగాను మన రామ్మోహన్ రావు గారిని ఎప్పటి నుంచి ఉందని. మేము చిన్నప్పటి నుంచి ఉందండి, అప్పటి నుంచి ఇదే మాదిరిగా ఉందన్నారు. ఆ చెరువు చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఉంది. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఎంత ఉందో అంత చెరువు మీ ఊర్లో ఉండడం మీ అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ అయినా అది హైదరాబాద్ లో మొత్తం డ్రైనేజ్ వాటర్ అందులో వస్తుంది, ఇక్కడ ఫ్రెష్ వాటర్ వచ్చే పరిస్థితి వస్తుంది. మీరు చూశారు 12 సంవత్సరాల కంటే ముందు మీరు జూన్లో పంట వేశారు. ఈ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాను. గోదావరి కృష్ణ పట్టిసీమ ద్వారా 2 నదులు అనుసంధానం చేసిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. ఈరోజు మీకు అందరికీ నీళ్లు వస్తున్నాయంటే ఇంకా ఆల్మట్టికి నీళ్లే రాలేదు. దాని తర్వాత నారాయణపూర్ ఉంది, దాని తర్వాత జూరాలుంది, దాని తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల. ఇన్ని రావాలంటే నీళ్లు వచ్చే సమస్య లేదు. నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు, కష్టాలు పెట్టారు, అడ్డుపడ్డారు. అయినా కూడా దృఢ సంకల్పంతో ముందుకు పోయా. 1 సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాని సస్య శ్యామలం చేశామంటే అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల. ఒకప్పుడు పంట వస్తే కూడా సైక్లోన్లో వచ్చేది, ఇప్పుడు మీకు ఆ బాధ లేదు. రాబోయే రోజుల్లో మళ్లీ చెప్తున్నా, జూన్ 1వ తారీఖే నీళ్లు ఇవ్వాలనుకుంటున్నాను. నారుమల్లు జూన్ 1వ తారీఖే వేస్తాం. గోదావరిలో ఎప్పుడు వరద వస్తే మొదటి వరద నుంచి నీళ్లే మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సాగునీటి సంఘాలున్నాయి, మీరు కూడా పనిచేయాలి. రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. మార్కెట్ కమిటీలు ఉన్నాయి, మీరు అండగా ఉండాలి. నేను ఒక్కడ పనిచేసేది కాదు, అందరం సమిష్టిగా పనిచేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే ఇవన్నీ సాధ్యం. వాళ్ళు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదే మరి ఈ ట్యాంకుని బ్యూటిఫై చేస్తాం. బ్రహ్మాండమైనటువంటి చెట్లన్నీ పెట్టి తెల్లవారితో ఎవరన్నా కానీ వస్తే
ఒక గంట చుట్టూరు నడిస్తే మీ ఆరోగ్యం పెరుగుతుంది. మామూలు ఉండే దానికంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, మీకు ఏం పనులు కూడా తగ్గిపోయినాయి. ఎందుకంటే వ్యవసాయం అంతా ఆధునీకరణ వచ్చేసింది. మెషిన్లు వచ్చాయి, నారుమళ్ళు మెషిన్లు, హార్వెస్టింగ్ మెషిన్లు, మీకు గడ్డి కట్ చేయాలంటే మెషిను, ఆ గడ్డి కట్ చేసి పశువులకు వేయాలంటే మెషిను. కడాలని నేను ఒకటి ఆలోచించాను, మీ ఇంట్లో చెత్త ఉంటే చెత్త కూడా కలెక్ట్ చేసిపోయి కాంపోస్ట్ తయారు చేయడం. మీ ఇంట్లో పేడ ఉంటుంది, ఆ పేడ కూడా మీరు నెత్తిన పెట్టుకొని ఎక్కడో పోయి వేసే పరిస్థితి వస్తా ఉందని ఇప్పుడు కొత్తగా నేను చెప్పింది, పంచాయతీని ఊర్లో ఉండే పేడంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్ గా మార్చి మళ్ళీ ఎంత మీరు ఇచ్చారో అంత మీ పొలానికి ఉచితంగా తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి నేను తీసుకొస్తున్నా. మీరు ఆలోచించుకోవాలి. అంటే కౌ డంగ్ కూడా ఎక్కడ కూడా పేడ కూడా మీకు భారం కాకూడదు. మీ ఇంటి పక్కనే దెబ్బ పెట్టడానికి వీలు లేదు. ఒకప్పుడు రోడ్డంతా మరుగుదొడ్లు అయిపోయినాయి. ఇప్పుడు రోడ్డు పక్కన ఇంటి పక్కన దెబ్బలేసే పరిస్థితి వస్తా ఉంది. అది కూడా పోవాలి. ఇంకొకటి, వర్షాకాలం అయితే మీరు ఈ పేడ తీసుకొని చేతులతో పట్టుకొని పోవడం, బట్టలన్నీ ఖరాబ్ అయిపోవడం, ఓసారి నెత్తిన పెట్టుకొని దగ్గరుండే దెబ్బ దగ్గర పోవాలంటే ఆ నీళ్లు గారి తల బట్టలు పూర్తిగా ఇదే ఖరాబ్ అయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఆలోచించాం, అవసరమైతే ఒక ఊర్లో ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఊర్లో 2-3 పెడతాం, ఇంటింటికి వస్తారు, మొత్తం కలెక్ట్ చేస్తారు, కాంపోస్ట్ పిట్టి దగ్గర తీసుకెళ్తారు. ఆ కాంపోస్ట్ పిట్టి దగ్గర పెట్టి దాన్ని కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించే పరిస్థితికి వస్తున్నాం. చెత్త నుంచి చేస్తున్నాం, పేడ కూడా తీసుకుపోయి దాన్ని భద్రపరిచి మళ్లీ మీ పొలంలో తీసుకొచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు మీరు చూస్తే ఇక్కడ డంగ్ మేనేజ్మెంట్లో 750 కుటుంబాలు 1.5 టన్ను ప్రజెంట్ కలెక్షన్ ఉంటే అది 600 టన్నులు వచ్చా. 600 టన్నులు దగ్గర దగ్గర వాల్యూ అయితే 28 లక్షలు వచ్చింది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఒక వ్యక్తి అంటే ఈ ఊర్లో 1000 పశువులు ఉన్నాయి. 500 కుటుంబాలు లెక్కేసుకుంటే, లేదా 300 కుటుంబాలు లెక్కేసుకుంటే 300 మంది దినానికి 1-2 గంటలు ఈ పని పైన ఉంటారు. దానివల్ల మీకు చాలా నష్టం వస్తుంది. అదే కానీ ఒక 2-3 పెట్టి ఒక ట్రాక్టర్ పెడితే మీ పని వాళ్ళు చేసుకుంటే దగ్గర దగ్గర 300 × 2 గంటలు వేసుకుంటే 600 గంటలు మీకు సమయం ఆదా అవుతుంది. లేదా గంట వేసుకుంటే 300 గంటలు. వారానికి ఎన్ని గంటలో మీరు చూడండి, నెలకు ఎన్ని గంటలో మీరు చూడండి. ఆ టైంలో ఇంకొక పని చేసుకుంటే 10 రూపాయలు సంపాదించుకునే ఆదాయం వస్తుంది. అదే ప్రపంచం మొత్తం జరుగుతూ ఉంది. ఈరోజు ఊబరైజేషన్ అనే పేరుతో ఈరోజు మీరు చూస్తే కొన్ని వెహికల్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఉండే వాహనాలన్నీ ట్యాక్సీల కింద పెట్టి ఎవరికి కావాలన్నా 1 నిమిషంలో పంపిస్తున్నారంటే ఒకప్పుడు 40% ఆక్యుపెన్సీ, ఇప్పుడు 80% పెరిగే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే ఇక్కడ ట్యాంక్ బండ్ని బ్యూటిఫై చేస్తాం. అదే మరి కెనాల్స్ ఉన్నాయి, ఆ కాలువలు బ్యూటిఫై చేస్తాం. అదే మరిగా వారు చెప్పింది, ఎక్కడ అవసరమైతే అక్కడ చెట్లు అవెన్యూ ప్లాంటేషన్ పెడదాం. ఎక్కడ ఆదాయం వచ్చేడుకుంటే పండ్ల చెట్లు పెట్టి పంచాయతీకి ఆదాయం చెప్పించే మార్గం చేద్దామన్నారు. అది చాలా బాగుంది. అది కూడా చేయమని వారికి చెప్పాను. ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చెప్పాను నేను ముందే. ఇంకో పక్క LED బల్బులు ఉన్నాయి. ఇది ఒక ఆలోచన. ఒకప్పుడు నేను విశాఖపట్నంలో మొత్తం ఉదూరు సైకిళ్లలో బల్బులన్నీ కాలిపోయినాయి, పోల్స్ అన్నీ పడిపోయినాయి. ఆ రోజు నేను వినూత్నంగా ఆలోచించాను. మామూలు బల్బు కంటే LED బల్బు అయితే 40% కరెంటు పొదుపు వస్తుంది. నేను 30% తగ్గించుకొని ఇప్పుడు కట్టే కరెంటు మీకు ఇస్తాను. మీరు డెవలప్ చేసి
10 సంవత్సరాలు మీరు మెయింటైన్ చేసి అందులో వచ్చే డబ్బులతో మీ పెట్టుబడి తీసుకోండి, లాభం తీసుకోమని ఒక ఆఫర్ ఇచ్చాను. ఈరోజు రాష్ట్రం మొత్తం ఎల్ఈడి బల్బులకు వెళ్ళిపోయాం. ప్రభుత్వానికి ఒక పైసా పెట్టుబడి లేదు. 30-40% పొదుపు వచ్చింది. బల్బులు కూడా బాగా వెలుగుతున్నాయి. 20 బల్బులకి ఒక సెన్సార్ కూడా పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే అదే చెప్పాను కిరణ్ గారికి, సెన్సార్లు పెడదాం, మీరు హైదరాబాద్ నుంచి మీ ఊర్లో బల్బులు ఎట్లా వెలుగుతున్నాయో, ఏ బల్బు కాలిపోయిందో మీరు నేరుగా పర్యవేక్షించుకోవచ్చు, అది కూడా చేయమని చెప్పాను. రేపు రాబోయే రోజుల్లో పెదపారుపూడి విలేజ్లో ఎన్ని బల్బులు కాలిపోయినాయో ఏ సమయంలో కూడా నేను కూడా నా డాష్ బోర్డ్ని చూసుకునే పరిస్థితి వచ్చిందంటే అది టెక్నాలజీ యొక్క ప్రత్యేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి హై స్కూల్ దగ్గర 2 ఎకరాల 15 సెంట్లు సర్ప్లస్ ల్యాండ్ ఉంది. స్కూలుకి ల్యాండ్ లేదు. అది కూడా నేను చూసి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. 1 నెల లోపల ప్రపోజల్స్ పంపించి పూర్తిగా భూమి అంతా కూడా ఆ స్కూల్కి ఇచ్చే బాధ్యత, స్కూల్ పక్కనే ప్రైవేట్ భూమి ఉంది, వాళ్ళకు ఒక పక్కన అడ్జస్ట్ చేసి స్కూల్ పక్కనే వస్తే బ్రహ్మాండమైన గ్రౌండ్ ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. అది కూడా చేయమని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ పనులన్నీ చేసిన తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ వస్తాను, మీ ఊరికి వస్తాను. అంతలోపల స్మార్ట్ విలేజ్గా దీన్ని డెవలప్ చేయడం కోసం కిరణ్ గారు కొన్ని ప్రణాళికలు తయారు చేస్తారు. పూర్తిగా ప్రభుత్వం అండగా ఉంటాం. ఇక్కడ డబ్బుల సమస్య లేదు. నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దీన్ని అమలు చేసి మిమ్మల్ని కూడా అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత కిరణ్ గారు తీసుకుంటారని, అదే మరి ఈనాడు గ్రూప్ తీసుకుంటుందని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు కూడా ఒక బాధ్యత తీసుకున్నారు. ఎక్కడికక్కడ సిఎస్ఆర్ కింద ముందుకు పోతున్నారు. వారిని కూడా నేను అభినందిస్తూ ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత ఎక్కడో గుజరాత్లోనూ రాజస్థాన్లోనూ లేకుంటే వేరే రాష్ట్రాల్లోనో వేరే దేశాల్లోనో స్మార్ట్ విలేజ్లోనే మనం రాయాల్సిన అవసరం లేదు. మన స్మార్ట్ విలేజ్ పెదపారుపూడి ఒక స్మార్ట్ విలేజ్గా తయారై ప్రపంచం మొత్తం ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకునే రోజు తొందరలో రావాలని, దానికి పూర్తిగా సహకరిస్తామని గట్టిగా మీరు కూడా ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది.